ఓ చూస్తున్నావా? లేదు పర్లేదండి. చూడు చూడు పర్లేదు. కరెంటు పోయిందా? వన్ వీక్లో ఇన్వర్టర్ వచ్చేస్తుంది. పర్లేదండి. రోజు పోతుందా కరెంట్? అంటే అప్పుడప్పుడు ఒక 1 hour తీస్తాడు. అలా బయటికి వెళ్దామా? ఎక్కడికి? అదా చూద్దాం. సరే. ఎక్కడికి వెళ్దాం? నాకు ఈ సిటీ పెద్దగా తెలీదు. సిటీ పెద్ద చూడడానికి ఏం లేదు, జస్ట్ అలా తిరిగి వద్దాం. ఓకేనా? కరెంట్ వచ్చింది. సిటీ ఎలా ఉంది? చాలా పెద్దగా ఉంది. మనం కొంచెమే తిరిగాం. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. సరే. రెడీయా? అయిపోయిందండి. మీకు నీళ్ళు కూడా పట్టాను, మీరు వెళ్ళి స్నానం చేయొచ్చు. ఓకే. కాయగూరలు ఎక్కడున్నాయి? ఇక్కడేం లేవేంటి? ఏమైంది? ఏం లేదండి. నాకు ఇవన్నీ అలవాటే. నేను రూమ్లో ఉండేటప్పుడు ఇవన్నీ నేనే చేసుకునేవాడిని. పర్లేదు, నేను హెల్ప్ చేస్తాను. 5 minutes వంట రెడీ చేసేస్తా. ఓకే. పట్టుకోండి, కర్రీ డైనింగ్ టేబుల్ తెస్తాను. ఆర్డర్ పెట్టాను. ఇక్కడ కూర్చొని తినేద్దాం, పర్లేదు. ఏంటి బాయ్ చెప్పకుండా వెళ్ళిపోయారు? ఏంటో ఈయన. మీకు బాయ్ చెప్పకుండా వచ్చేసాను కదా, ఫీల్ అయిందో ఏంటో. అమ్మా. అమ్మా, ఏమ్మా ఎలా ఉన్నావు? అల్లుడు గారు మాట్లాడుతున్నారా? ఆయన ఏమైనా పెళ్లికి ముందు మాట్లాడా ఇప్పుడు మాట్లాడడానికి? అబ్బాయి నెమ్మదంట, మెల్లగా మాట్లాడతాడులే. అవును, టైం కొన్ని రోజులైతే అలవాటు అవుతుందిలే. అమ్మ, నేను మళ్ళీ చేస్తాను. సరే సరే, జాగ్రత్త. లంచ్ టైం అయింది, ఏం తిన్నాడో ఏంటో. మ్యాచ్ నెంబర్ 14. అంటే పేరు ఎలా సేవ్ చేసుకున్నాను నేను? ఇదేంటి పేరు మర్చిపోయాను. ఒకసారి కాంటాక్ట్ డిలీట్ చేస్తే అప్పుడు పేరు వస్తుంది. మిస్సెస్ జోన్సా? మరి ఎంత ప్రేమేంట్రా బాబు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికన్నా వైఫ్ పేరు గుర్తులేదని తెలిస్తే పరుగు పోతుంది. జోన్స్, ఒకసారి రావా? వస్తున్నా.